హలో అండి, హాయ్. అందరూ బాగున్నారా? అందరం బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. మీరు చూస్తున్న ఈ దేవాలయం బంగారు తిరుపతి. ఇది గుట్టహల్లిలో ఉంది, కోలార్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా గుడి లోపలి ఆవరణ. ఇది మెట్టుల మార్గం, మనం గుడి లోపలికి ఎంట్రన్స్ అయ్యే మార్గం అనమాట. ఇది కొలంలో ఎప్పుడు వాటర్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి వాటర్ లేదు, కానీ ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ పైప్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ని సరిసమ్మగా చదువుకొని దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాగే ఆ కొలను పక్కన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఆ దేవుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని మేము వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి మెట్టుల మార్గంలోకి నడుస్తున్నాము. ఈ మెట్టుల మార్గం అనమాట. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ మెట్టుల మార్గం నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్టులు వచ్చేసి 40 to 50 స్టెప్స్ ఉంటాయండి, అంతే. ఈ మొత్తం గుడి అంతా కూడా పెద్ద పెద్ద కొండల మధ్యన మంచి ఆవరణ, అంటే మంచి పీస్ఫుల్ ప్లేస్లో ఉందండి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి పైకి వెళ్తూ ఉన్నాం స్టెప్స్ పెట్టుకొని. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు మధ్యలో. తిరుపతికి ఉండగా వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకోలేము. ఇక్కడ దైవాన్ని ఒక 6 రంధ్రాల గల ముఖద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇలా దర్శించుకోవడానికి ఒక స్టోరీ ఉంది. భృగు మహర్షి వారు తన శక్తులు పోయినప్పుడు శివారు ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 6 రంధ్రాల గల ముఖద్వారం నుంచి దర్శనమిచ్చారు భృగు మహర్షి వారికి. అందుకే ఇక్కడికి వచ్చే అందరూ కూడా ఆ స్వామి వారిని 6 రంధ్రాల గల ముఖద్వారం నుంచే దర్శనం చేసుకుంటారు. మా దర్శనానికి ఆ రోజు జనం ఎక్కువ లేకపోవటం వల్ల 5 to 10 minutes వరకు స్వామివారిని చూసే అదృష్టం కలిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, హాయ్. అందరూ బాగున్నారా? అందరం బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. మీరు చూస్తున్న ఈ దేవాలయం బంగారు తిరుపతి. ఇది గుట్టహల్లిలో ఉంది, కోలార్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా గుడి లోపలి ఆవరణ. ఇది మెట్టుల మార్గం, మనం గుడి లోపలికి ఎంట్రన్స్ అయ్యే మార్గం అనమాట. ఇది కొలంలో ఎప్పుడు వాటర్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి వాటర్ లేదు, కానీ ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ పైప్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ని సరిసమ్మగా చదువుకొని దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాగే ఆ కొలను పక్కన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఆ దేవుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని మేము వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి మెట్టుల మార్గంలోకి నడుస్తున్నాము. ఈ మెట్టుల మార్గం అనమాట. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ మెట్టుల మార్గం నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్టులు వచ్చేసి 40 to 50 స్టెప్స్ ఉంటాయండి, అంతే. ఈ మొత్తం గుడి అంతా కూడా పెద్ద పెద్ద కొండల మధ్యన మంచి ఆవరణ, అంటే మంచి పీస్ఫుల్ ప్లేస్లో ఉందండి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి పైకి వెళ్తూ ఉన్నాం స్టెప్స్ పెట్టుకొని. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు మధ్యలో. తిరుపతికి ఉండగా వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకోలేము. ఇక్కడ దైవాన్ని ఒక 6 రంధ్రాల గల ముఖద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇలా దర్శించుకోవడానికి ఒక స్టోరీ ఉంది. భృగు మహర్షి వారు తన శక్తులు పోయినప్పుడు శివారు ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 6 రంధ్రాల గల ముఖద్వారం నుంచి దర్శనమిచ్చారు భృగు మహర్షి వారికి. అందుకే ఇక్కడికి వచ్చే అందరూ కూడా ఆ స్వామి వారిని 6 రంధ్రాల గల ముఖద్వారం నుంచే దర్శనం చేసుకుంటారు. మా దర్శనానికి ఆ రోజు జనం ఎక్కువ లేకపోవటం వల్ల 5 to 10 minutes వరకు స్వామివారిని చూసే అదృష్టం కలిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.